దిగమ్మా. అలా చూస్తావేంటమ్మా? రా. అది కాదండి, నేను ఇంకేం మాట్లాడకో. నువ్వు ముందు రా చెప్తాను. పదా. రమణమ్మా, రమణమ్మా, రమణమ్మా. అమ్మగారు, నువ్వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకునిరా, దిష్టి తీయాలి. అలాగేనమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మొదటిసారి ఇంటికొస్తున్నా, పైగా ఒట్టి మనిషివి కూడా కాదు. రమణమ్మా, దిష్టి తీ. అది తీసుకుని వెళ్లి బయటపడేసి కార్లో లగేజ్ ఉంది, తీసుకునిరా. వెళ్ళు. అమ్మా జానకి, లోపలికి పద. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. వదినా, తను ఇక్కడికి? జానకి, ఇక నుంచి తను మనతో పాటు మనింట్లోనే ఉంటుంది. వదినా, అన్నయ్యకి? రామ్మా, నీ గది చూపిస్తాను. రామ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసమే ఇదంతా డెకరేట్ చేయించాను. ఎటు చూసినా నీకు నీ కడుపులో పెరిగే పిల్లలే గుర్తుకు రావాలి. వాళ్ళ అందమైన భవిష్యత్తు గురించి ఆలోచన వస్తేనే కదా నీకు దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకుండా ఉంటుంది. అది కాదండి, నేను ఆశ్రమంలోనే ఉండేదాన్ని కదా, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అక్కడుంటే ఎప్పుడు శాంతమ్మ కళ్ళుగప్పి వెళ్ళిపోతావో తెలీదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకండి నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు? ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు నన్ను అడక్కమ్మా. నా దగ్గర కూడా సమాధానం లేదు. నీకోసం నేను నిర్ణయం తీసుకున్నాను, అది చేసి తీరుతాను, అంతే. మీరు చూపించే ప్రేమకి నేను అర్హురాల్ని కాదండి. అసలొక మనిషి మరో మనిషి మీద ప్రేమ అభిమానం చూపించడానికి కావాల్సిన అర్హత ఏంటో చెప్పు జానకి. చెప్పలేవు కదా? పోనీ నేను చెప్పనా? మమకారం. ఎదుటి వాళ్ళని చూడగానే వీళ్ళు మనవాళ్ళు, వీళ్ల కోసం మనం ఏం చేసినా తప్పే లేదు అనిపించాలి.